ఈ నెల 29 రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, రాష్ట్ర సమాచార కమిషనర్లు, తెలంగాణ సమాచార కమిషన్ మెదక్ జిల్లా పర్యటన ఖరారు. కలెక్టర్ సమాచార హక్కు చట్టం గురించి పౌర సమాచార అధికారులు పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. కలెక్టరేట్ కార్యాలయ ప్రజావాణి హాల్లో జరిగిన సమాచార హక్కు చట్టంపై పౌర సమాచార అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 29/7/2025 రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ మరియు రాష్ట్ర సమాచార కమిషనర్లు తెలంగాణ సమాచార కమిషన్ హైదరాబాద్ నుండి మెదక్ వరకు పర్యటన కార్యక్రమం ఉంటుందన్నారు. 43 ప్రెసిడెంట్స్ ఉన్నాయి అంటే హైయెస్ట్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఎంత పీరియడ్ లోపల జనరల్ గా తీసుకోవాలి మీ దగ్గరికి ఎప్పుడు వస్తుంది ఇన్ఫర్మేషన్ అది జనరల్ గా ఏ రోజు కాదు జనరల్ గా మేము పెట్టుకోము కానీ ఏంటంటే మేము ఇండెప్త్ గా వెళ్ళి అంటే అడిగినాడు కాబట్టి ఇండెప్త్ గా వెళ్ళి అంటే ఒక్కొక్క తర్వాత మిగతా ఇట్లాంటివి అడిగినప్పుడు ఏంటంటే అప్పుడు నేను చేయాల్సి వస్తుంది అంటే మళ్ళీ నేను నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ సబార్డినేట్ ఆఫీసర్స్ అడిగి వాళ్ళ దగ్గర నుంచి మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇట్లాంటి సందర్భాల్లో మనం ఆయనకి సిటిజన్ కి ఏమైనా ఆన్సర్ చేయాలి. మీరు నా దగ్గర ఇంతే అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, నేను సబ్మిట్ చేస్తున్నా అంటే పార్షియల్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేస్తున్నా అనాలా, లేదా నేను టైం తీసుకుంటాను నాకు వాలంటరీగా డిస్క్లోజ్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్. సో ఆల్ డిపార్ట్మెంట్స్ అదొకటి ఎన్ష్యూర్ చేసుకోండి అనేసి నాకు చెప్పడం జరిగింది. సో అంటే వాలంటరీగా మనం ఏవైతే డిస్క్లోజ్ చేయాలన్న ఇన్ఫర్మేషన్, సో అది పబ్లిక్ డొమైన్ లో ఆల్రెడీ మనం పెట్టాల్సిన ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది. సో ఒక డిపార్ట్మెంట్ కి సంబంధించి మీకు ఏదైనా స్కీమ్ ఉన్నది, ఆ స్కీమ్ లో బెనిఫిషియరీ సెలెక్షన్ ఉంటుంది, ఏ విధంగా బెనిఫిషియరీ సెలెక్ట్ చేయాలా, అవి అంతా కూడా స్కీమ్ గైడ్లైన్స్ ఎప్పుడెప్పుడైతే వస్తూ ఉంటాయో సో అవన్నీ కూడా వాలంటీర్గా మనము మీ ఆఫీస్ లోనే అవన్నీ కూడా నోటీస్ బోర్డ్ ఏమైనా ఉన్నట్టయితే నోటీస్ బోర్డు పెట్టేసి దానికి సంబంధించిన అంతా కూడా అక్కడ డిస్ప్లే చేస్తుంది. నార్మల్గా మనకి వెబ్సైట్ లో